జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, సపోజు నాలో దమ్ము ఉన్నదనుకో, నాలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయనుకోండి, నన్ను ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య ఉంటుంది. అదేవిధంగా గతంలో కంటే భారతదేశం ఇప్పుడు భిన్నంగా ఉన్నది. ఒక దమ్మున్న, ఒక సమర్థవంతుడైనటువంటి ఒక నాయకుడి పాలనలో భారతదేశం ముందుకెళ్తుంది. కాబట్టే మన భారతదేశాన్ని ఇప్పుడు ఎన్నో దేశాలు అనుసరిస్తున్నాయి. ఈ న్యూస్ చూడండి ఒకసారి, ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? నిన్న మొన్నటి వరకు మన దేశం ఇతర దేశాలను ఫాలో అవుతూ ఉంటాం అనేదన్నమాట. స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి మన దేశం ఎప్పుడు కూడా ఏదో ఒక దేశాన్ని అనుసరిస్తూ వస్తా ఉన్నది. ప్రతి విషయంలో మనకంటూ ఒక ప్రత్యేకత అనేదే లేకుండా ఎప్పుడు కూడా వరల్డ్ ఆర్డర్ను అనుసరిస్తూ ఉండేదన్నమాట. ఈ క్రమంలో ఎక్కువగా మన దేశం పశ్చిమ దేశాలను ఫాలో అవుతూ వచ్చేది. కానీ మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి నాగరికత ఉండాలి. ఉండాదా లేదా? మనకంటూ కొన్ని ఆచార వ్యవహారాలు ఉన్నాయి. ఉండాయా లేదా? మనకంటూ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా మనకంటూ ఆత్మాభిమానం అనేది ఉండాలి. అన్నిటికంటే అదే పెద్ద గొప్ప ఆస్తి. అవునా కాదా? కానీ మొన్నటి వరకు మన దేశాన్ని పరిపాలించినటువంటి మన దేశాధినేతలు, అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీలు మన దేశానికి ఒక ప్రత్యేకత అనేది లేకుండా చేసినారు. మన దేశం ఎప్పుడు కూడా మరొకరిని అనుసరించే దేశంగా తయారు చేసి మన ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టారు. చాలా బాధాకరం. చెప్పాలంటే సిగ్గుచేటు. ఎవరా ఈయన ఓయమ్మ, ఇది చిల్డ్రన్స్ డే వచ్చిందంటే ఒక ఆయన పెద్ద మహానుభావుడు గొప్పడు అని చెప్పేసి ఒక ఫోటో ఒకటి పెడతారు. ఎవరో ఆ జవహర్లాల్ నెహ్రూది. ఆయన ఏం చేశాడు? బయట దేశాల నుంచి దేశాధినేతలు వస్తే వాళ్ళ ముందు పాములు బట్టి వాళ్ళని పిలిచి పాములు ఆడిపించాడు. అంటే మా దేశం ఇదేనా? మామూలుగా మన భాషలో మీకు అర్థమయ్యేటట్టు ఒకటి చెప్తా. ఎవరైనా స్నేహితులు, బంధువులు ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకో, మనకు బాగా కావాల్సిన వాళ్ళు, సపోజ్ మనము లేకపోతే మన పిల్లలు ఏం చేస్తారు, సరే మన ఇల్లు అంత పెద్దదైతే మన ఇంట్లో మన ఇల్లు ఒకసారి చూపించండి అని చెప్తారు. ఏది ఇల్లు అంత పెద్దదైతే, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు లేకపోతే ఆల్బమ్స్ అవన్నీ చూపిస్తారనమాట. ఎందుకంటే ఆ గొప్పతనం ఇది మా గర్వకారణం అని చెప్పేసి వాళ్ళు చూపెట్టుకోవడానికి. అలాంటిది ఒక దేశాధినేత, ఒక ప్రధానిగా ఉన్న వ్యక్తి ఎవరు? ఈ నెహ్రూ ఏం చేశాడు? పాములు ఆడిచ్చే చూపించాడు. అంటే వాళ్ళు ఏమనుకోవాలా? నీ దేశంలో అంతా ఉండేవాళ్ళంతా కూడా పనికి మాలిన వాళ్ళు, పాములు ఆడిచ్చేవాళ్ళు అని చెప్పేసి అర్థం అని చెప్పి వచ్చేటట్టే కదా ఇదంతా కూడా. అంటే ఈ దేశాన్ని ఇతర దేశాధినేతల ముందు నువ్వు ఏ విధంగా చూపెట్టాలనుకున్నావు? అంటే ఈ దేశాన్ని అప్పటికి నువ్వు ఎంత తక్కువ చేసి చూపిస్తున్నావు? ఇట్లా జరిగిందనమాట గతంలో. కానీ 2014లో మన నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మన దేశ పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి. మన దేశం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందడం ప్రారంభించింది. అంతేకాకుండా మన దేశ ప్రత్యేకతను ఈ ప్రపంచానికి తెలియజేస్తా వస్తున్నాం. కేవలం మాటలు చెప్పడమే కాకుండా అంతకంటే ఎక్కువగా చేతల ద్వారా మన మోడీ ప్రభుత్వం మన దేశ వ్యక్తిత్వాన్ని కాపాడుతూ వస్తుంది. భారత్ ఇకపైన ఫాలోవర్ కాదు, ఇక నుంచి ట్రెండ్ సెట్టర్ అనే విషయాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్తాను. ఏదో పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంటుంది ఒకటి, ఏది నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాను అని చెప్పేసి. ఆ విధంగా ఏది నేను ఫాలోవర్ కాదు, నేను ట్రెండ్ సెట్టర్ అని చెప్పేసి ఈ ప్రపంచానికి చాటి చెప్తాంది నా భారతదేశం. ఆర్మీ, రెవెన్యూ, రైల్వేస్, ఈ విధంగా అన్ని విభాగాల్లో మన దేశ ప్రత్యేకతలను చాటుతూ వస్తున్నాం. అంతేకాకుండా ఇప్పటి వరకు వస్తున్నటువంటి ట్రెండ్ మార్చి సరికొత్త ట్రెండ్ సెట్టర్గా మన భారత్ అయితే ఉద్భవించింది. ఇక అసలు విషయానికి వద్దాం. అమెరికా $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను అయితే కలిగి ఉండాలి. పైగా టెక్నాలజీలో, సైనిక శక్తి పరంగా అన్ని దేశాల కంటే చాలా ముందు వరుసలో ఉండాలి. అందుకే ఆ అహంకారంతోనే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ విర్రవీగిపోతున్నాడు. తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. ప్రపంచ దేశాలన్నీ కూడా తమ ముందు మోకరిల్లాలని చెప్పేసి భావిస్తున్నాడు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఓయమ్మ సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం అని చెప్పుకుంటా ఉన్నారు. ఏమైనారంటాలే, ఇంకా నీ బతుకే అంత అంటాలే, నువ్వు కూడా ఏదో ఒక రోజు అదే బతుకే, నీది కూడా అంటే నువ్వు కూడా నాశనం అయిపోయాడువే, నీకెందుకు అంత అహంకారం, ఎందుకంత మదం అంటాలే. నలుగురిని దృష్టిలో పెట్టుకొని పోతావు అంటే నువ్వు కలకాలం ఉంటావు చల్లగానే. నువ్వు నలుగురిని కాదని పోతే నువ్వెంత మాత్రం బాగుపడతావు? అవునా కాదా? అంటే ప్రపంచ దేశాలు తమకు బానిసలుగా ఉండాలని చెప్పేసి ఈ డొనాల్డ్ ట్రంప్ అయితే కోరుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఈ డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలన్నింటిపైన తన ఇష్టం వచ్చినట్టు ఈ పన్నులు విధిస్తూ వస్తున్నాడు అనమాట. కొన్ని దేశాలపైన ఫైన్లను కూడా విధించాడు, మరి కొన్ని దేశాలపైన ఆంక్షలు విధించాడు. ఈ క్రమంలోనే మనం రష్యా నుంచి ముడిచోను కొనుగోలు చేస్తామని చెప్పి మన దేశ ఎగుమతుల మీద 50% ఫైన్లు అయితే విధించాడు. అయినా సరే మనమైతే వెనక తగ్గల. మోడీ కనీసం ఇంచైనా బ్యాక్ స్టెప్ తీసుకోవాలా. మనం అమెరికా ముందు చేతులు కట్టుకొని నిలబడాల. అమెరికా పన్నులను బలంగా ఎదుర్కొంటామని చెప్పేసి మన ప్రధాని మోడీ గారు స్పష్టంగా తెలియజేశారు. దీంతో మనం అమెరికానే ఎదిరించినటువంటి విధానం చూసి జపాన్, అదేవిధంగా యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా అమెరికాకు జర్కిచ్చినాయి.
అమెరికా విషయంలో మన దేశాన్నే ఫాలో అవుతున్నాయి. ఎవరినా? మన భారతదేశాన్ని. అయితే ఈ డొనాల్డ్ ట్రంప్ అంతటితో ఊరుకోకుండా వివిధ దేశాల నుంచి అమెరికాలోకి వచ్చేటటువంటి చిన్న చిన్న ప్యాకేజీలపైన కూడా పన్ను మినహాయింపును ఎత్తేస్తా ఉన్నట్టు ఈ ట్రంప్ సర్కారు ప్రకటించింది. అంటే ఇవి అమల్లోకి కూడా వచ్చాయన్నమాట. దీంతో అంతర్జాతీయ మెయిల్ సర్వీసుల్లో తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడింది. దీంతో చిరెత్తుకొచ్చేటువంటి మన నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికాకు పోస్టల్ సర్వీసులను కూడా శాశ్వతంగా నిలిపేసింది. చూడండి, అంటే పోస్టల్ సర్వీసులు కూడా ఇంకా లేవు. పోస్టల్ సర్వీసుల మీద కూడా ఈ డొనాల్డ్ ట్రంప్ ట్యాక్సులు విధిస్తూ ఉండడంతో ఇక భారత్ అమెరికాకు ఈ పోస్టల్ సర్వీసులను అయితే పూర్తిగా నిలిపేసింది. చూడండి, అంటే ఏం పీకగలుగుతారని అర్థం అన్నమాట. మన మోడీ ప్రభుత్వం ఈ పోస్టల్ సర్వీసులు నిలిపేయడంతో ఇక అభివృద్ధి చెందిన దేశాలు కూడా అమెరికాకు పోస్టల్ సర్వీసులు నిలిపేశాయి. ఈ విధంగా ఇప్పటి వరకు 25 దేశాలు అమెరికాకు తమ పోస్టల్ సర్వీసులను అయితే ఆపేసినాయి. అంతేకాకుండా ప్రపంచంలో అతిపెద్ద పోస్టల్ సర్వీసులు అయినటువంటి 88 పోస్టల్ సర్వీస్ సంస్థలు తమ సర్వీసులను అమెరికాకు పూర్తిగా నిలిపేసినాయి. దీంతో డొనాల్డ్ ట్రంప్ గొంతులో వెలకాయ పడ్డట్టు అయిపోయింది. ఈ విషయం పైన ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు వస్తూ ఉండడంతో ఇప్పుడు మళ్ళీ ఈ పోస్టల్ సర్వీసుల పైన ట్యాక్సులు వేయకుండా పన్ను మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి ఈ ట్రంప్ ప్రభుత్వం భావిస్తుందంట. అంటే బ్యాక్ స్టెప్ తీసుకున్నట్టే కదా. అంత మాత్రం మా మోడీ ప్రభుత్వం బ్యాక్ స్టెప్ తీసుకునిందా? తీసుకోవాలా? ఇక్కడ తెలియడం వల్ల నాయకత్వం అంటే ఎట్టుండాలనో, దమ్ము అంటే ఎట్టుండాలనో, అవునా కాదా? అంటే పోస్టల్ సర్వీసులు నిలిపేయాలని చెప్పేసి భారత్ తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రపంచ దేశాల నుంచి మద్దతు రావడమే కాకుండా ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం ఈ విషయంలో యూటర్న్ తీసుకొని ఉండదన్నమాట. అది విషయం. అంటే భారత్ ఇప్పుడు ఒకరికి ఫాలోవర్ లాగా కాదు, ఒక ట్రెండ్ సెట్టర్గా నిలబడింది. అది విషయం. ఎట్లా న్యూస్ సూపర్గా ఉంది కదా మిత్రులారా. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.